ప్రభుజీ ఇప్పుడు అంటే దీన్ని బట్టి మనిషికి ఓర్పు అనేది ఖచ్చితంగా ముఖ్యం. అయితే రకరకాలుగా జరిగేవి చూస్తున్నాం సమాజంలో. ఇప్పుడున్న ప్రస్తుత సమాజంలో. అటువంటి సమయంలో మన కళ్ళ ముందు చెడు జరుగుతున్నా గూడా అంటే మనం కాలమే దానికి ఒక ఆన్సర్ ఇస్తుంది అని మనం సైలెంట్‌గా ఓర్పుతో ఉండాలంటారా? ఎదురు తిరగొచ్చంటారా? దీని గురించి కాదండి. ఏం చెప్తారు? ఓర్పు, ఓపిక మన సొంత విషయంలో ఓర్పడాలి. కానీ ధర్మం విషయంలో ఓర్పు ఉండకూడదు. హ్మ్. హ్మ్. ఓర్పు ఉండకూడదు అంటే కత్తి తీసి వేరేమని వేసేస్తా కాదండి. నీకు కృష్ణుడు ఆ సేవ ఇచ్చాడా? అర్జునుడికి చెప్పాడు మా మనుస్మర యుద్ధచ, నన్ను గుర్తుపెట్టుకుని యుద్ధం చేయి. నీకు చెప్పారా? నీకు చెప్తే అంటే మనకి చెప్తే మన గురువులు చెప్తే అరే నువ్వు ఈ విధంగా ధర్మ పరీక్షణ చేయి, ఈ విధంగా ధర్మ పరిరక్షణ చేయి. హ్మ్. కొంత ధర్మో రక్షతి రక్షిత. హ్మ్. దీన్ని ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క విధంగా అన్వయం ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటో తెలుసా అండి? ధర్మాన్ని రక్షించుకోవటం అంటే హ్మ్. ధర్మాన్ని ఆచరించటం, ధర్మాన్ని తెలుసుకోవటం, ఆ! ధర్మాన్ని ఆచరింప చేయటం. తల్లిదండ్రులు ధర్మాన్ని తెలుసుకొని పిల్లలకి ధర్మాన్ని చెప్పడం, పిల్లలు ధర్మాన్ని ఆచరిస్తే ఇది ఒక విధంగా ధర్మ పోరాటం. అందరు కూడా నేను కత్తి పట్టుకుంటాను అని అంటే అసాధ్యం అండి. కొంతమందికి ఆ సేవ ఉంది, ఎవరికి ఆ సేవ ఉందో వాళ్ళకి తెలుసు, వాళ్ళ ఆ సేవ అలా చేయాలి. ఓకే. కొంతమందికి శాస్త్రాధ్యయన ధర్మ పరిరక్షణ, అది నువ్వు చేయి. కొంతమందికి ధర్మాన్ని వినటం, ధర్మాన్ని ఆచరించటం, అది నీ ధర్మ పరీక్ష, నువ్వు అది చేయి. హ్మ్. కాబట్టి ఒక్కొక్కళ్ళ నేచర్ బట్టి, ఒక్కొక్కళ్ళ ఇంక్లినేషన్ బట్టి ఆ విధంగా గురువుల యొక్క అనుగ్రహంతో మనం సేవ చేయాలి. అంతేకాని మనంతటా నేను ఇచ్చేస్తా అది చేస్తా అని అనుకోకూడదు. హ్మ్. ప్రభుజీ మానవులందరూ కూడా ఖచ్చితంగా భగవత్ ఆరాధనలో ఉండాలి. ఉండటమే ముఖ్యం. మనుష్య జన్మ వచ్చిందే దానికోసం అందుకు. కదండి. అవును. మనుష్య జన్మ వచ్చింది ఎందుకు అని అంటే హ్మ్. మనం భగవంతుడిని సేవించి భగవంతుని తెలుసుకొని భగవంతుని చేరడానికి వచ్చింది. అవును. కాబట్టి మనిషి భగవదారాధన చేయలేదనుకోండి ఇంకా మనిషి జీవితం వచ్చి వేస్ట్ కదండి. ఇప్పుడు చూడండి, ఒకళ్ళకి చాలా కష్టపడి ఐఐటి ఖరగ్పూర్లో వచ్చింది సీట్. వాడు వచ్చాక నేను క్యాంటీన్కి వెళ్తాను, నేను సినిమాకి వెళ్తాను, నేను అక్కడికి వెళ్తే ఒరే ఇంత కష్టపడి ఐఐటికి వచ్చిందిరా, చదువుకోరా అని చెప్తా. అంతే కదండి. అవును. అవునా కదా? హ్మ్. కాబట్టి ఐఐటీలో సీట్ వచ్చినప్పుడు ఏం చేయాలి? వాడు చాలా జాగ్రత్త చదువుకోవాలి. అవును. ఎందుకంటే దానికి ఉన్న అస్తిత్వమే అది. అంతే. మనుష్య జన్మకుండే అస్తిత్వమే భగవంతుని తెలుసుకోవటం. దాతో బ్రహ్మ జిజ్ఞాస. హ్మ్. భగవంతుడు బ్రహ్మమెవరు, భగవంతుడు ఎవరు తెలుసుకొని ఆ భగవంతుని సేవించడమే మనుష్య జన్మ యొక్క సార్థకం చేసుకున్నట్టు. కాబట్టి మనిషి ఆ పని చేయకపోతే ఇంకా పశువు జన్మ వచ్చినా మేలండి, మనిషి జన్మ వచ్చి కానీ ఇది చేయకపోతే అది. ప్రభుజీ కృష్ణుడు ద్వాపర యుగంలో మానవ జన్మ తీసుకున్నారు కదా, మరి ఆయన కూడా అప్పుడు భగవత్ ఆరాధన కృష్ణుడు చేశారా? మానవ జన్మ తీసుకోలేదండి. కృష్ణుడు మనిషిగా పుట్టలేదు. కృష్ణుడు దేవకీ దేవి యొక్క గర్భం నుంచి ఉదయించాడు, సూర్యుడు ఉదయించినట్టు. వసుదేవుడి యొక్క హృదయంకి వచ్చి దేవకీ దేవి యొక్క హృదయంకి వెళ్ళి దేవకీ హృదయం నుంచి దేవకీ గర్భం నుంచి ప్రకాశితమయ్యారు చతుర్భుజ రూపంతో. మనిషిలా పుట్టాడంటే ఏడుస్తూ పుట్టాడండి. కృష్ణుడు పుట్టినప్పుడు శంఖచక్ర గదా పద్మాలు పట్టుకొని అమ్మ నువ్వు పూర్వజన్మలో ఇది, నాన్న నువ్వు ఇది, నన్ను తీసుకెళ్లి గోకులంలో దింపేయండి. ఇది మనిషా అండి? మనిషి చేస్తాడా ఇలా? లేదు లేదు. కానీ ఆయన భగవంతుడి తిరిగిన మానవ జన్మ విధానము కాదు. అంతా కూడా ఎలా అండి? ఆ రోజుల్లో పూతన రాక్షసు చంపే, తృణావర్తిని చంపే, శకటాసుర, కేసి, హరిష్టాసుర, ప్రలంబాసుర, ఆ సుల్నందని చంపేసి గోవర్ధన అని ఎత్తేసి ఫారెస్ట్ పైన మింగేసి మనిషి చేయగలుగుతాడా? అంటే మానవ రూపంలో కృష్ణ ఉన్నాడు కదా పరమాత్మ. ప్రభుజీ? మానవ రూపంలో కూడా కాదు. కందర్ప కోటి కమనీయ విశేష శోభం. 1000 మంది కందర్పులు వచ్చినా సరే ఆయన ముందు కళ్ళు తిరిగి పందిపోయి అంత అందం కలిగిన వాడు శ్రీకృష్ణ భగవానుడు. కందర్బులు అంటే ప్రభుజీ? కందర్ప అంటే కామదేవుడు, ఓకే ఓకే. మన్మధుడు. కందర్ప కోటి కమనీయ విశేష శోభ అంటే కోట్ల మంది కందర్పులు కూడా ఆయన ముందు ఒక కాకరోజులా ఉంటారనమాట కృష్ణుడు ముందు. అంత సౌందర్యం, అంత శక్తి, అంత వీర్యం, అంత తేజస్సు, అంత జ్ఞానం కలిగిన వాడు శ్రీకృష్ణ పరమాత్మ. అయినా సరే నేను అడిగిన క్వశ్చన్ చెప్తాను. బృందావనంలో కృష్ణుడి పట్ల ఎంత ప్రేమ ఉండేది వ్రజవాసులకి అని అంటే, ఏదన్నా సంహరించిన, ఇంత పెద్ద పూతన అనే రాక్షసిని సంహరించిన చిట్టు చివరికి వాళ్ళ అమ్మ తీసుకొచ్చి ఆవు తోక తీసుకొని కృష్ణుడికి దిష్టి తిప్పి, అయ్యో మా తామకి దిష్టి తగిలింది కదా, నారాయణుడు రక్షింపుగాక. ఇప్పటికీ మీరు బృందావనంలో నందగావ్ అనే ప్రదేశానికి వెళ్తే నంద మహారాజ్ ఆరాధన చేసిన శేషశాయి విష్ణు యొక్క మూర్తి అక్కడ కనిపిస్తుంది అనమాట. ఆ శేషశాయి విష్ణు యొక్క మూర్తిని నంద మహారాజ్ ప్రతి నిత్యము ఆరాధన చేస్తూ ఉండేవారు. కృష్ణుడి యొక్క కాంక్ష కోసం ఒక నరసింహస్వామిని కూడా, ఆయనే నరసింహుడు, ఆయనకు ప్రార్థించారు, ఓ నరసింహ మా పిల్లవాడిని కాపాడు, ఓ నరసింహ మా పిల్లవాడిని కాపాడు. ఇప్పటికీ నంద మహల్కి వెళ్తే ఆ నరసింహస్వామి, ఆ విష్ణుమూర్తి కనిపిస్తారు అనమాట. ప్రభుజీ కృష్ణుడు లీలల విషయానికి వస్తే రకరకాల లీలలు అంటే ఆయన ఒక పర్పస్ మీద అక్కడ జన్మ తీసుకున్నా, అక్కడ ఉన్నా కూడా ఈ లీలలన్నీ ఎందుకు అంటే మనకి ఏం తెలియజేయడం కోసం మన చూపించారు? కోసం ఈ లీలలు చేసింది. ఆయనకి పాపం ఆయన చాలా పనులున్నా అన్న వదిలిపెట్టేసుకొని ఇక్కడికి వచ్చాడు. ఎందుకోసము అని అంటే ఇప్పుడు చూడండి, మన పరమాత్మకి ఎంత
చాలామంది అడుగుతారు, ఏంటి మీ దేవుడికి ఇన్ని లీలలేంటి, అవతారాలేంటి, మా దేవుడు మాత్రం ఎక్కడో పైన స్వర్గానికి అక్కడ ఉంటాడు, అక్కడ నుంచి అన్ని చూసుకుంటాడు. ఇప్పుడు చూడండి, ఒక వ్యక్తి ఉన్నారు, ఆయన ఇప్పుడు మీకే చెప్తానండి. మనం ఒక సుడిగుండంలో ఒక వ్యక్తి పోతున్నాడు అనుకోండి, కాపాడండి 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 అని నడుస్తాం. కానీ మనం వెళ్తామా, వదిలేయండి, ఏదైనా తాడుందా అని ఎత్తుకుతాం. తాడేస్తాను అనుకోండి, తాడేస్తే నేను సేపుకు ఉండాలి, వాడు సేపుకు ఉండాలి, ఎందుకంటే వాడికి మనకి పెద్ద సంబంధం లేదు కాబట్టి ఏం పర్వాలేదు. ఇప్పుడు మేము మాయాపూర్లో ఉన్నాం అనమాట. మాయాపూర్ నుంచి వస్తున్నాం కోల్కతా, అక్కడ నుంచి ఇక్కడికి వచ్చాం. అయితే అక్కడ ఒక ఆయన చెప్తున్నారు, ఒక డివోటీ వాళ్ళ మాయాపూర్లో గంగా నది ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఏమైందట అంటే బోట్ టాపులు అయిపోయింది అనమాట. బోట్ పడిపోయింది, రివర్స్ అయిపోతే ఒక చిన్న పిల్లవాడు నీళ్ళలో పడిపోయాడు, దొరకలేదు. అయితే ఆ పిల్లవాడు పొయ్యాడు, నీళ్ళలో పడిపోయిన మరుక్షణమే వాళ్ళ అమ్మకి హార్ట్ అటాక్ వచ్చి ఆవిడ కూడా పోయింది అనమాట. నా పిల్లవాడు పోయాడు అనే షాక్లో. అంటే అంత ప్రేమ, అంత అటాచ్మెంట్ అనమాట. పరమాత్మ మనం సంసారంలో పడిపోయి ఇబ్బంది పడుతున్నాము అన్న మరుక్షణం ఆయన కూడా సంసారంలోకి దుంకేశాడు అనమాట. ఎందుకు దుంకేశాడు అంటే మనల్ని కాపాడడానికి. ఎలా కాపాడాడు వీడిని అంటే, వీడికి సినిమా చాలా ఇష్టం కదా అని ఆయన కూడా పాపం సినిమాలో హీరోయిన్ లీలలు ఏమంటారు ఆ మూవీ నడిపినట్టుగా ఆయన కూడా అన్ని లీలలు చేశారు. అయ్యో మనుషుడు ఎప్పుడైనా మన లీలలు వింటాడేమో, లీలలు దర్శిస్తాడేమో, లీలలు చూస్తాడేమో, లీలల గురించి అనుభవిస్తాడేమో, అయ్యో లీలల పైన ప్రేమ పెంచుకుంటే, నా నామం పట్ల ప్రేమ పెంచుకుంటే నా దగ్గరకు వచ్చేస్తాడు కదా అని పాప ఆయన అంత ప్రయత్నం చేశాడు. కానీ మన వాళ్ళు భాగవతం చదవరు, వినరు, భగవద్గీత చదవరు, వినరు. ఎంత అన్యాయం చెప్పండి. స్వామి మన కోసం అంత కష్టపడుతున్నప్పుడు మనం ఎంత కష్టపడాలి స్వామి కోసం. అది ప్రభుజీ, అందరూ అంటే మనం ఎవరైతే ఉన్నామో ప్రతి ఒక్కరు కూడా నా బిడ్డలే అని చెప్పి భగవంతుడు అంటుంటారు. అయితే మరి కొంతమంది ఏమో మంచి మార్గంలో వెళ్తుంటారు, కొంతమంది చెడు మార్గంలో వెళ్తుంటారు. అందరము ఆయన బిడ్డలే అయినప్పుడు ఆ మార్గంలో వెళ్ళే వాళ్ళని మంచి మార్గంలోకి తీసుకొచ్చే ప్రయత్నం భగవంతుడు ఎందుకు చేయట్లేదు అంటారు? చేస్తున్నాడు కదండి, ఇంటర్వ్యూ అదే మార్గం. కానీ అందరూ మారట్లేదుగా ప్రభుజీ, కొంతమందిలో మార్పు వస్తుంది. అదే అంటున్నా, పరమాత్మ ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు గుర్రాన్ని చెరువు వరకు తీసుకెళ్ళొచ్చు కానీ నీళ్ళు దాయించలేం కదండి. పడుకున్నవాడిని లేపచ్చు కానీ పడుకున్నట్టు నటిస్తున్నవాడిని లేపలేం కదా. పరమాత్మ ఆయన వైపు నుంచి ఆయన ప్రయత్నం చేస్తున్నారు. ఆ పరమాత్మ చేసే, ఇప్పుడు చూడండి ఈ వీడియో ఎవరి దగ్గర వచ్చింది అనుకోండి, బై మిస్టేక్ రావట్లేదండి. పరమాత్మ మన గురించి ఆలోచించాడు కాబట్టి ఏదో ఒక రూపంలో పంపిస్తూ ఉంటాడు. భక్తులు మన దగ్గర పంపించేదే స్వామి అనుగ్రహిస్తే కానీ పంపించడండి. ఎందుకంటే ప్రపంచంలో ఎంతోమంది, కొన్ని వేల మంది మారుతున్నట్టు మేము చూస్తున్నాం. ఎందుకు? కేవలం శ్రవణం వల్ల. కాబట్టి ఎవరికైతే ఆ ముఖ్యత్వం తెలుసో, ఇప్పుడు చూడండి ఒక ఆయనకి 1 kg వెయిట్ ఉండే వజ్రం ఇచ్చారట. ఆయన ఏమనుకున్నట్టు, బాగానే ఉంది, మా ఇంట్లో ఆ త్రాసు పనిచేయట్లేదు, ఆ కేజీ మాపు చేసే అది లేదని ఈ కేజీ తీసుకొని అక్కడ పెట్టి ఉప్పు పప్పు అన్నీ వే చేసి ఇస్తున్నాడట. అయితే ఒక ఆయన వచ్చిన వాడు చూసాడు, అమ్మో 1000 వచనం. నేను అన్నాడట, ఒరే ఈ కేజీ మాపు నేను ఇస్తా, ఈ రాయి నాకు ఇచ్చేసే అన్నాడు. సరే ఈ రాయి తీసుకొని నాకు మాపు కావాలని ఆ వజ్రం ఇచ్చేసాడట. వాడు పెట్టుకొని పెద్ద కోట్లు సంపాదించుకున్నాడు. ఎందుకు? వాడికి విలువ తెలియదు. కాబట్టి విలువ తెలియాలండి మనకి. ఆధ్యాత్మిక మార్గం యొక్క విలువ, ఒక సాధు సాంగత్యం యొక్క విలువ, ఒక భాగవత ప్రవచనం యొక్క విలువ. శ్రీకృష్ణ భగవానుడు మనకి చెప్తున్నాడు ఒక విషయం, మనకి ఇంత మనుష్య జన్మలో ఇంతమంది ఎన్నో విషయాలు వింటూ ఉంటే నా దగ్గరికి కృష్ణుడు ఈ విధంగా కృష్ణుడు భక్తి గురించి చెప్పే విధంగా నాకు తెలిసింది అంటే మనం మారడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడు పరమాత్మ యొక్క కృప అనేది ఉంటుంది, లేకపోతే ఉండదు. ప్రభుజీ, ఇలాంటి మాటలు విన్నప్పుడు చాలామంది వెంటనే అరే నిజంగా ఇలా వెళ్తే బాగుంటుంది కదా అని అనుకుంటారు. కొంతమంది ఏమో అక్కడే ఆగిపోతారు వినడం దగ్గరే, కొంతమంది ముందుకెళ్తారు. ఇలా ఆగిపోయిన వాళ్ళు అనుకుంటారు రేపు నుంచి ఈ బ్రహ్మముహూర్తంలో లేవాలట, లేద్దాము, ధ్యానం చేద్దాము, భగవంతుని స్మరణలో ఉందాము అని. కానీ అనుకున్నట్టుగా చేయలేరు, వదిలేస్తుంటారు ఎక్కడికక్కడ. అలాంటి వాళ్ళు నిజంగా నిత్య జీవితంలో ఏ రకంగా కనుక ఫోకస్ చేస్తే బాగుంటుంది అంటారు? అన్నిటికంటే మెయిన్ రీజన్ ఆగిపోవడానికి భక్తుల యొక్క సాంగత్యం లేకపోవటం. ఈ ప్రపంచంలో మనం ఏదైనా మంచి వైపు వెళ్ళాలి అని అంటే చాలా కఠినమైనది. మంచి వైపు వెళ్ళాలి అని అంటే మంచి మనుషుల యొక్క సాంగత్యం కావాలి. అందుకే మనం ప్రతిరోజు ఉదయం పూట, ప్రతిరోజు మేము ప్రొద్దున పూట మా భక్తులందరూ కలిసి జూమ్స్లో జపం చేసుకుంటారు. సుమారుగా 500-600 మంది ప్రతిరోజు ప్రొద్దున పూట వస్తారు, జపం చేసుకుంటారు. ప్రతిరోజు క్లాస్ ఉంటుంది. ఈరోజే ఏకాదశి రోజు మేము భాగవతంలో కుంతి మహారాణి యొక్క
ప్రార్థనల నుంచి క్లాస్ చెప్పామన్నమాట. కాబట్టి మీరు మంచిగా మన ప్రణవానంద దాస్ ఛానల్లో మనకి భాగవతం, భగవద్గీత ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ వింటూ ఉండండి. జపా క్లాసులు ఏవైతే ఉన్నాయో వాటికి వస్తూ ఉండండి. మంచి వ్యక్తుల యొక్క సాంగత్యంలో ఈజీ అయిపోతుంది మంచిగా భక్తి మార్గంలో ముందుకు నడవడానికి. అందుకే లోకే సజ్జన సంగతి రేఖ భవతి భవార్ణవ తరణేన ఒక మంచి వాళ్ళ సాంగత్యమే మనల్ని ఈజీ చేసేస్తుంది. మన సంకల్పం ఉండటం ఒకటి, కానీ ఆ సంకల్పరీత్యా మనము వాటిని మంచి వాళ్ళ యొక్క సాంగత్యంలో యూజ్ చేసుకోవటం అనేది ఇంకా ఇంపార్టెంట్. ప్రభుజీ, కృష్ణుడి దగ్గర లేని మాయలు, లీలలు ఏదీ లేదు. అయితే గాంధారి శాపం నుంచి నందవంశాన్ని ఎందుకు కాపాడలేకపోయాడు? అసలు గాంధారి శాపం కృష్ణుడి పైన ఏం పనిచేయలేదు తెలుసా మీకు ఆ విషయం? అవునా ప్రభుజీ? గాంధారి శాపం వల్ల కృష్ణుడికి ఏం అవ్వలేదు. చూడండి, సూర్యుడి పైన నేను ఒక దీపావళి రాకెట్ ఇడిచి పెడతానన్నాను అనుకోండి, సూర్యుడికి ఏమైనా నష్టం అవుతుందండి? దీపావళి రాకెట్కి సూర్యుడిని ఏమైనా చేయగలుగుతుందా? అసలే ఒక వ్యక్తి, ఒక చిన్న పిల్లవాడు అనుకున్నాడు, ఇప్పుడు చూడు ఈ రాకెట్ని సూర్యుడి పైన వేస్తున్నా నేను, జుమ్ అని వేసాడు అనుకో, అది వెళ్ళి ఢామ్ అని అంటుంది. చూసావా సూర్యుడికి అయింది చూసావా అని. అది వాడి మూర్ఖత్వం. అంతే అంతే. కృష్ణ పరమాత్మ ఆయన లీలలు అవజానంతి మామూఢ మానుషం తనుమాశ్రిత పరంభావమజానంతో. భగవద్గీతలో ఆయన ఏమంటాడంటే, ఎప్పుడైతే నేను ఈ యొక్క మానవులు ఉండే ఈ లోకానికి లీలలు చేయడానికి వస్తారో మూర్ఖులు నన్ను తెలుసుకోలేరు. అవజానంతి మామూఢ మానుషం తనుమాశ్రిత పరంభావమజానంతో, నా యొక్క పరతత్వాన్ని తెలుసుకోలేరు. ఎందుకంటే అనిపిస్తుంది కదా, అరే కృష్ణుడు ఇక్కడే మనతో పాటు మన లాగానే నడుస్తున్నారు అది ఇదే. కాబట్టి గాంధారి పెట్టిన శాపం వల్ల కృష్ణుడు అవతార స్వీకారం నుంచి అవతార పరిసమాప్తి చేసేంతవరకు ఏమేం చేయాలో ఆయనకు క్రిస్టల్ క్లియర్ స్కెచ్ చేసుకొని వచ్చారనమాట. ఇప్పుడు చూడండి, మీకు ఒక ఉదాహరణ చెప్తాను. నేను స్కూల్కి వెళ్ళాలని బయటకు వచ్చాను, షూస్ వేసుకున్నా, అన్నీ వేసుకొని బయటికి వెళ్ళాను, బస్సు కోసం వెయిట్ చేస్తున్నా. అంతలోపల పక్కింటి వాళ్ళు కూడా వాళ్ళు బైక్లో వెళ్తారండి స్కూల్కి, వాళ్ళు వెళ్తున్నారు, నిన్ను కూడా దింపేస్తాను అన్నాను అనుకోండి. సరే ఎలా ఉన్నా బస్సు రావడానికి టైం ఉంది కదా, వీళ్ళు ఎలా వెళ్తున్నారు కదా ఎక్కేసి మనం వెళ్ళిపోయాం. ఇప్పుడు ఆ వ్యక్తి దింపేశాక ఈరోజు నేనే స్కూల్కి తీసుకొచ్చాను లేకపోతే వాడు రాకపోతుండే అన్నాడు అనుకోండి, ఏమన్నా ఉందా? ఆల్రెడీ స్కూల్కి తయారయ్యాడు, బస్సు కోసం వెయిట్ చేస్తున్నాడు, బస్సు వచ్చే లోపల వెయిట్ చేస్తున్నారు కదా, ఈయన ఎలా వెళ్తున్నాడు కదా అని వెళ్ళాడు, అంతే కదండి. అలానే పరమాత్మ ఈ విధంగా అవతార పరిసమాప్తి జరుగుతుంది, ఈ విధంగా యదువంశం పరలోకానికి వెళ్ళిపోతుంది అని అన్ని ప్లాన్ ఉంది. గాంధారి నువ్వు నశించుగాక, సరేలే ఎలాగనో ప్లాన్లో ఉంది కదా, ఈవిని కూడా స్వీకరిద్దాం, ఈ మాటలు కూడా స్వీకరిద్దాం అని పరమాత్మ స్వీకరించాను. అంతేగాని గాంధారి శాపం వల్లే అయింది సూర్యుడికి పైన రాకెట్ వేసినట్టు. ఓకే, మన మూర్ఖత్వమే అవుతుంది. ఓకే.